డీటెయిల్స్ చూస్తే తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5 గంటలకు చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. 7 నగర పాలక సంస్థల్లోని 412 డివిజన్లు, 116 పురపాలక సంఘాల్లోని 2569 వార్డుల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? పోరు ముగిసింది. ఎన్నికలైతే పూర్తయ్యాయి. 5 గంటల వరకు ఎవరైతే లైన్ లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తూ అధికారులు వాళ్ళందరికీ కూడా టోకెన్స్ ఇస్తూ 5 గంటల వరకు కూడా వచ్చిన వాళ్ళని ఎవరైతే గేట్ లోపల వచ్చిన వాళ్ళకు ఓటు వేసే అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఇక కామారెడ్డి జిల్లాకు సంబంధించి మున్సిపాలిటీలో 75.58 ఓటింగ్ శాతం నమోదైంది. ఇటు నిజామాబాద్ అర్బన్ కు సంబంధించి 62.45% ఓటింగ్ అయితే నమోదైంది. అయితే 5 గంటల వరకు అందరినీ లోపల తీసుకున్న తర్వాత డోర్లు అయితే క్లోజ్ చేశారు. ఎందుకంటే ఈసారి అంత పెద్ద క్రౌడ్ అయితే కనబడలేదు. ఎందుకంటే గత ఎన్నికల కంటే ఎక్కువ ఇక్కడ ఎక్కువగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల ఈసారి ఎక్కడ కూడా పెద్దగా లైన్లు అయితే కనబడలేదు. ఏదేమైనప్పటికీ కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సెంటర్ల కౌంట్ అయితే పెంచారు. ఎక్కువ సెంటర్లు ఓపెన్ చేయడం వల్ల ఎక్కడ కూడా క్రౌడ్ అయితే పెద్దగా అయితే కనబడలేదు. అయితే 13వ తేదీన కౌంటింగ్ జరగనుండి ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ అయితే ప్రారంభిస్తారు. ఒక్కొక్క పోలింగ్ బూత్ లో ఈసారి 800 నుంచి 1500 వరకు ఓటర్లు అయితే అందులో చేర్చడం వల్ల పోలింగ్ కూడా తొందరగానే అయిపోయింది. అలాగే ఈ ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే సిద్ధం చేశారు. 137 స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేశారు. అందులో 136 కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించిన అక్కడ ఏర్పాట్లు అయితే జరిగాయి. ఇక మున్సిపాలిటీలో సంబంధించి ఓవరాల్ గా రాష్ట్రంలో చూసుకున్నట్టయితే 66.10% నమోదైంది. ఇటు కార్పొరేషన్లలో 53.94 అయితే ఓటింగ్ శాతం నమోదైంది. ఇక 7 నగర పాలక సంస్థల్లో వచ్చేసి 412 డివిజన్లు ఉన్నాయి. అందులో 116 పురపాలక సంఘాల్లో 2569 వార్డులో అయితే ఎన్నిక జరిగింది. ఇక అత్యధికంగా మహబూబాబాద్ లో ఎక్కువగా పోలింగ్ శాతం జరిగింది. అత్యల్పంగా ఇటు బైన్సాలో జరిగింది. అత్యల్పంగా నమోదైంది. అయితే అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా అయితే ఎన్నికలన్నీ కూడా ప్రశాంతంగా జరిగాయి. అన్ని ప్రాంతాల్లో కూడా చెదురుమదురు సంఘటనలు తప్ప చిన్న సంఘటనలు తప్ప అన్ని ప్రాంతాల్లో కూడా ఎన్నికైతే ప్రశాంతంగా జరిగిందని చెప్పొచ్చు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో బోధన్ లాంటి ప్రాంతాలు, బోధన్ లో 2 దొంగ ఓట్లు వేస్తున్నారంటూ వారిపైన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇటు నిజామాబాద్ నగరంలో టూ టౌన్ ఏరియా ప్రాంతంలో కూడా 2 దొంగ ఓట్లు వేస్తున్నట్టుగా వాళ్ళు అనుమానంతో వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక నిజామాబాద్ నగరానికి సంబంధించి నిజామాబాద్ నగరంలో ఏదైతే మేయర్ క్యాండిడేట్ ఉన్నారో ఆ ప్రాంతంలో ఉదయం నుంచి కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. దీనికోసం అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం వల్ల ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు అయితే చోటు చేసుకోలేదు. అన్ని ప్రాంతాల్లో కూడా ప్రశాంతంగా ఓటింగ్ జరిగింది. అధికారులు ఇప్పుడిప్పుడే ఆ కౌంటింగ్ ఏదైతే సెంటర్లు ఉన్నాయో ఆ ఓటింగ్ సెంటర్లో నుంచి ఆ బ్యాలెట్ బాక్సులు అన్ని కూడా సీజ్ చేసి వాటిని తరలిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ లకు అయితే తరలిస్తున్నారు. నిజామాబాద్ సంబంధించి నిజామాబాద్ అక్కడ కాలేజ్ లో ఒక స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేస్తారు. అందులో వాటిని భద్రపరుస్తున్నారు. బోధన సంబంధించి బోధను ఎక్కడ ఎన్నిక జరిగిందో ఆ ప్రాంతానికి సంబంధించి దగ్గరలో ఉన్న ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఉన్నాయో ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో నుంచే వాటన్నిటిని స్టోర్ చేస్తున్నారు. ఇక ఏదేమైనప్పటికీ 13వ తేదీన కౌంటింగ్ ఉదయం 8 గంటల నుంచే జరగనుంది. మధ్యాహ్నం 12-1 గంటల వరకే పూర్తి స్థాయిలో వాటిని బెండలింగ్ చేయడము, వాటిని కౌంట్ చేయడము, 50-50గా బెండల్ చేసి వాటన్నిటి కూడా అభ్యర్థుల ముందు ఓపెన్ చేసి కౌంట్ చేయడం జరుగుతుంది. మాన్యువల్ గా చేసే ప్రక్రియ కాబట్టి ఒక్కొక్క పోలింగ్ బూత్ లో 800 నుంచి 1000-1500 ఓట్లు మాత్రం ఉన్నాయి కాబట్టి ఆ కౌంటింగ్ కూడా తొందరగా అయ్యే అవకాశం ఉంది. 12-1 గంట వరకే అభ్యర్థుల భవితవ్యం తేలే అవకాశం ఉంది. ఆ తర్వాత వెంటనే అభ్యర్థులకు సంబంధించి వాళ్ళకు సర్టిఫికేట్ ఇవ్వడము, తర్వాత వాళ్ళందరినీ కూర్చోబెట్టి డిప్యూటీ మేయర్ అట్లా ఎన్నిక జరిగే విధంగా అధికారులు అయితే ఇప్పటికే అన్ని రకాల పూర్తి స్థాయి
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సంగారెడ్డిలోని 34వ వార్డులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ బూత్ లోకి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి చొచ్చుకెళ్లడం ఉద్రిక్తతకు దారితీసింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థిని సిఐ శివకుమార్ దూషించారంటూ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ క్రమంలో పోలీసులతో జగ్గారెడ్డి తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఇక పరిస్థితి అయితే తోపులాట వరకు వెళ్లింది. ఇక 35వ వార్డులో కూడా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. అదనపు పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకురావడానికైతే అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి మధు అయితే అందిస్తారు. మధు, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ ఫాతిమా, ఎక్కడైనా కూడా ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఒక పార్టీ నేతలు ఇంకో పార్టీ నేతల మీదకి దిగడం కావచ్చు, తర్వాత ఇరు పార్టీల మధ్య వాగ్వాదం జరుగుతుంటుంది, తోపులాట జరుగుతుంటుంది, అలా ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంటుంది. కానీ ఇక్కడ సంగారెడ్డిలో ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారో ఆ అభ్యర్థిని సిఐ శివకుమార్ గల్లబట్టుకున్నాడు అని చెప్పేసి, మా అభ్యర్థినే మీరు గల్లబట్టుకుంటారా అని చెప్పేసి కాంగ్రెస్ నేత సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు పోలింగ్ బూత్లోకి చొచ్చుకొని వెళ్ళి మరి సిఐ ఎవరైతే ఉన్నారో ఈ శివకుమార్ అంటే ఆయనను కొంత బూతులు కూడా మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు, పోలీసు వాళ్ళు ఇంకొంతమంది వచ్చి ఆపే ప్రయత్నం చేస్తున్నా కూడా నేను ఇప్పటి వరకు ఇట్లా లేను, నా కోపం ఏంటో మీరు చూస్తున్నారు, ఇక నేను తగ్గేదిలే అన్నట్టుగా కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఇక 35 వార్డులో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. రైట్, థ్యాంక్ యూ మధు ఫర్ ద అప్డేట్. పోలింగ్ బూత్ల వద్ద విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పనితీరుపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. జీహెచ్ఎంసీను 3 కార్పొరేషన్లుగా విభజించడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని, ప్రజాభిప్రాయం లేకుండానే నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. సెన్సెస్ నోటిఫికేషన్ తర్వాత కూడా విభజన చేయడం దేశంలో ఎక్కడా లేదన్నారు. మున్సిపాలిటీలో 50% సిబ్బంది కొరత ఉందని, రెవెన్యూ లేకపోయినా పన్నులు ఇష్టానుసారం వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. చెప్పండి సాల్మాన్, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. మున్సిపాలిటీ ఎన్నికలైతే ప్రశాంతంగా కొనసాగుతున్న క్రమంలో ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక డబ్బులైతే విచ్చలవిడిగా పంచారనైతే సంచలన ఆరోపణలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అదే విధంగా చూసుకున్నట్లయితే ఎన్నికల కమిషన్ ఉందా అని అయితే ఎన్నికల కమిషన్ మీద కూడా కొంత కోపంగా మాట్లాడినట్టయితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పంచుతున్నారు. అదేవిధంగా ఫిర్యాదు చేస్తే కూడా పట్టించుకునే పాపాన పోలేదని అయితే ఎన్నికల అధికారుల మీదనైతే ఒక కోపంగా మాట్లాడినట్లయితే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా చూసినట్లయితే ఈ యొక్క ఎంఐఎం దానికి సంబంధించి దానికి తలొగ్గి అయితే హైదరాబాద్ జిహెచ్ఎంసీ అయితే 3 విభాగాలుగా అయితే విభజించారు. అదేవిధంగా రాజేంద్ర నగర్ ను కూడా దీంట్లో జిహెచ్ఎంసీలోనైతే కల్పారని అయితే దుయ్యబట్టారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎన్నికల నిబంధనలు అయితే ఉల్లంఘించారు. ఒక పక్క ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీలు చేయడం అయితే దీని వెనుక ఏముంది? ఖచ్చితంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో ఎలాంటి ట్రాన్స్ఫర్స్ కూడా ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల నిబంధనలు అయితే గాలి కొదిలేస్తున్నట్టయితే కేంద్ర మంత్రి రాష్ట్ర ప్రభుత్వం మీద అయితే కొంత అసహనం వ్యక్తం చేశాడు. అదేవిధంగా దీనికి సంబంధించి అంటే కనీసం ఇక్కడ రెవెన్యూ సిబ్బంది లేదు, కానీ ఆర్ఆర్ ట్యాక్స్ అయితే వసూలు చేస్తున్నారు. సెన్సెక్స్ డీజీ దాంట్లో December 31 రోజున ఏదైతే ఉందో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు చేర్పులు మార్పులు ఏది చేయకూడదని అయితే ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ యొక్క నోటిఫికేషన్ ను కూడా తుంగలో తొక్కారు. నోటిఫికేషన్ చెప్పినాక కూడా హైదరాబాద్ లో అయితే 3 ముక్కలు కార్పొరేషన్లుగా విభజించడం అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఒక అద్దం పట్టినట్టు కనబడడం లేదా? అదే విధంగా ఎన్నికల కమిషన్ కూడా కొంత దుమ్మెత్తి పోసినట్టయితే మాట్లాడినట్టయితే మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క ఎన్నికల సందర్భంగా ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ యొక్క ప్రజలు ఎంతవరకు కరెక్ట్ అనేది అయితే ఇలా కొంత రాష్ట్ర ప్రభుత్వం మీద అసహనం వ్యక్తం చేశాడు. ఏది ఏమైనా ఈ యొక్క ఎన్నికలు అయితే ప్రశాంతంగా జరిగాయి. విచ్చలవిడిగా మాత్రం డబ్బులు పంచాలని అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు వినబడుతున్నాయి. అదే చూసి ఖచ్చితంగా కేంద్ర మంత్రి కూడా దీనికి సంబంధించి ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పంచడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు అనే విధంగా అయితే మాట్లాడారు.
రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సల్మాన్. ఇక రిమైనింగ్ అప్డేట్స్ చూద్దాం. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. నెల 14న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సభ పని దినాలపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం ప్రసంగాన్ని బాయ్కాట్ చేసి వాకౌట్ చేసి సభ నుండి బయటకు వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఝాన్సీ, ఈరోజు చూసుకుంటూ ఉంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభల్ని ఉద్దేశించి అయితే ప్రసంగించడం చూసాం. ఫస్ట్ రోజు సభలకైతే వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అలాగే తన ఎమ్మెల్యేలతో అటెండ్ అవ్వడం అయితే చూడొచ్చు. ఓవరాల్గా ఆయన అయితే గవర్నర్ నజీర్ ప్రసంగం జరుగుతున్నంతసేపు కూడా తనకు ప్రతిపక్ష హోదా కావాలంటూ కూడా అక్కడ నిరసనలు తెలపడం చేసాం. తర్వాత గవర్నర్ ప్రసంగం అవ్వకముందే కూడా సభ నుంచి అయితే వాకౌట్ చేయడం కూడా చూడొచ్చు. ఓవరాల్గా ఏపీ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవ్వకముందు నుంచి కూడా చెప్తూ ఉన్నారు ప్రతిపక్ష నేతలు, కూటమి నేతలు, కావాలంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడి ఏదైనా సరే అసెంబ్లీకి వచ్చి తేల్చుకోమంటూ కూడా చెప్పడం జరిగింది. ఇవాళ చూసుకుంటా ఉంటే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రావడం చూసాం, కానీ ఆయన వచ్చి త్వరగానే వెళ్ళిపోవడం కూడా చూసాం. స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా చెప్పడం జరిగింది, అసెంబ్లీలో డిజిటల్ విధానంలో అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది, వచ్చి వెళ్ళిపోవటం కాదు, వచ్చి చైర్లో కూర్చున్న వాళ్ళకి అటెండెన్స్ వేయటం జరుగుతుంది, లేకపోతే అటెండెన్స్ ఉండదు. ప్రజా సమస్య పైన మాట్లాడితేనే కూడా అటెండెన్స్ ఉంటుంది, వాళ్ళకే అటెండెన్స్ తీసుకోవడం కూడా జరుగుద్ది అంటూ కూడా ఎమ్మెల్యేలకు సూచించడం జరిగింది. అబ్దుల్ నజీర్ అయితే ఆ గవర్నర్ తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. 2014 తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ కొత్తగా నిర్మించబడింది. ఆ తర్వాత అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి కోసం ప్రభుత్వాలు కృషి చేశాయి. తర్వాత మార్పు కోసం ఏదైతే 2024లో మళ్ళా మార్పు కోసం కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కట్టారు. అలాగే ఏదైతే పథకాలు అమలవుతున్నాయో అవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వీకరిస్తున్నారు. అలాగే 3 సిలిండర్లు ఇంటింటికి 3 సిలిండర్లే కావచ్చు. అలాగే అమ్మఒడి తల్లికి వందనం పథకం కూడా అమలవుతుంది ఆంధ్రప్రదేశ్లో. అలాగే మహిళలకు ఫ్రీ బస్సు అనేది కూడా అలొకేట్ చేయడం చూసి అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి రావడం కూడా జరుగుతూ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెరిగాయి, పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అంటూ కూడా అబ్దుల్ నజీర్ అయితే చెప్పడం జరిగింది. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగంపై కూడా రేపు ధన్యవాద తీర్మానాలు ఉంటాయి. ఆ తర్వాత బడ్జెట్ని అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే 2025 సంవత్సరం సంబంధించి ఎంత ట్యాక్స్ వచ్చింది, తర్వాత ఇప్పుడు 2026కి గవర్నమెంట్కి ఇంకా ఇంప్లిమెంట్ చేయాల్సిన పథకాలు, అలాగే సంక్షేమం, అభివృద్ధి, ఈ రెండింటికి కూడా పెద్దపీట వేస్తూ, అలాగే అమరావతికి కూడా పెద్దపీట వేస్తూ కూడా బడ్జెట్ సమావేశాలు అయితే కొనసాగే అవకాశం ఉంటుంది. ప్రతిదీ కూడా ఆర్థిక మినిస్టర్ పయ్యావుల కేశవ్ తనైతే రూపొందించడం జరుగుతుంది. ఈ బడ్జెట్లో ప్రతి శాఖకి ఎంతెంత కేటాయించాలి, వచ్చిన నిధులు ఆల్రెడీ కేంద్రం కూడా బడ్జెట్ ప్రవేశపెట్టింది. అక్కడి నుంచి కూడా ఏపీ గవర్నమెంట్కి రావాల్సిన నిధులను తెచ్చుకుని రాష్ట్ర బడ్జెట్ని అయితే రూపొందించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటా ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినాక అమరావతి ధ్యేయంగా కూడా అమరావతిని ఖ్యాతిని పెంచడం విధంగానే బడ్జెట్ ఉంటుంది. బడ్జెట్ ప్రవేశపెట్టినాక ఇంకా ఏ పథకాలు ఇంకా ఇంప్లిమెంట్ చేస్తారు, ఇంకా పెన్షన్ విధానం కానీ ఇంకా ఎన్ని విధానాల్లో ఎవరెవరికి ఏ శాఖకి జరుగుతూ ఉండే, అలాగే బడ్జెట్లో సపరేట్గా వ్యవసాయ శాఖకు కూడా బడ్జెట్ అనేది కేటాయించడం జరుగుతుంది. వ్యవసాయ బడ్జెట్ని కూడా మంత్రి ప్రవేశపెడతారు. ఇవన్నీ కూడా ఈ బడ్జెట్ సమావేశాలతో చూసుకోవచ్చు. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్ ఫర్ ద అప్డేట్. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు భారీ ఊరట లభించింది. అమ్మటికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక గత ఏడాది నవంబర్ 12న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అంబటి ర్యాలీ నిర్వహించారు. దీంతో పోలీసులకు రాంబాబు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ గుంటూరు కోర్టు తీర్పును వెలువరించింది. ఇక ఇదిలా ఉంటే చంద్రబాబును దూషించిన కేసులో ఇప్పటికే అంబటికి బెయిల్ లభించింది. దీంతో రేపు అంబటి జైలు నుండి విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి సువర్ణబాబు అయితే అందిస్తారు. సువర్ణబాబు, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి?
ఫాతిమా, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా గతంలో నిర్వహించిన ర్యాలీల సందర్భంగా పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని పట్టాభి పోలీస్ స్టేషన్ లో గత ఏడాది నవంబర్ 12వ తారీఖున కేసు నమోదు చేయడం అయితే జరిగింది. అయితే ఇది సంబంధించిన అంబటి రాంబాబు అప్పుడు అరెస్ట్ చేయడం అయితే కుదరలేదు. అయితే గత నెల 30వ తారీఖున ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు, అనకూడని పదాలు వాడడంతో ఏదైతే చంద్రబాబు నాయుడు అన్న పదాలను అయితే ఏదైతే ఉన్నాయో గుంటూరు జిల్లా ఏదైతే టీడీపీ నాయకులు గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో 30వ తారీఖున నా కస్టడీలోకి తీసుకున్నట్టు జరిగింది. అయితే 31వ తారీఖున ఇక్కడి నుంచి కోర్టు వైసీపీ న్యాయమూర్తి వైసీపీ న్యాయవాదులు ఏదైతే ఉన్నారో తమ వాదనలు విని అనంతరం రిమాండ్కు తరలించినట్టు రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించినట్టు తెలిసింది. అందులో భాగంగా చూసుకున్నట్లయితే ఈ నెల 9వ తారీఖున అంబటి రాంబాబుకు బెయిల్ అయితే మంజూరు జరిగిందనమాట. అప్పుడు ఇది మొత్తమే చూసుకున్నట్లయితే నిన్న 9వ తారీఖున పిటి వారెంట్ పై అంబటి రాంబాబును రిమాండ్ అంటే రాజమండ్రి సెంట్రల్ నుంచి గుంటూరుకి తీసుకురావడం జరిగింది. అయితే అప్పుడు 9వ తారీఖున బెయిల్ మంజూరు కావడంతో అదే పిటి వారెంట్ పట్టాపురం పోలీస్ స్టేషన్ లో ఏదైతే పట్టాపురం సిఐ కేసు ఫిర్యాదు చేసిన దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈ రోజు బెయిల్ రావడం అయితే జరిగింది. ఇది మొత్తమే చూసుకున్నట్లయితే అంబటి రాంబాబు ఇంటి దగ్గర తన నివాసం దగ్గర అయితే మాత్రం ఒక పండగ వాతావరణం కోలాహలంగా ఉందనుకోవచ్చు. ఏదైతే వైసీపీ కార్యకర్తలు నాయకులు తనకు మాకు న్యాయం జరిగింది, న్యాయం గెలిచింది అని ఏదైతే వైసీపీ కార్యకర్తలు నాయకులు అంబటి రాంబాబు నివాసం దగ్గర అయితే స్వీట్లు పంచుకుంటూ టపాసులు కాల్చుకుంటూ ఒక పండగ వాతావరణం నెలకొంది అనుకోవచ్చు. దీంట్లో పోలీసులు ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటి రాంబాబును రేపైతే విడుదల చేసే అవకాశం ఉందనుకోవచ్చు. ఫాతిమా, థ్యాంక్ యూ సువర్ణ బాబు ఫర్ ద అప్డేట్. భారత మాతను అమ్ముకోవడానికి మీకు సిగ్గుగా లేదో అంటూ కేంద్ర ప్రభుత్వంపై లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం మనం పూర్తిగా యుఎస్కు సరెండర్ కావడంతో సమానమని ఆరోపించారు. మరోవైపు మోడీ, హర్దీప్ సింగ్లు ఎప్స్టీన్ ఫైల్స్ లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. సభా హక్కుల ఉల్లంఘన క్రమంలో మోదీ, హర్దీప్ పై అసత్య ఆరోపణలు చేశారని కేంద్రం పేర్కొంది. రాహుల్ సాయంత్రం 5 గంటల్లోపు స్పీకర్ కార్యాలయంలో హాజరై వివరణ ఇవ్వాలి అని ఆదేశాలు జారయ్యాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. చెప్పండి శేఖర్, అప్డేట్స్ ఏంటి? ఒక రకంగా ఇవాళ లోక్సభలో ఒక చేశారు. అందులో భాగంగానే ఒక రకంగా కేంద్ర ప్రభుత్వాన్ని లేదంటే మోడీ ప్రభుత్వాన్ని పూర్తిగా అవమానించినట్టుగా ఆయన మాట్లాడ్డారు. భారత్ ని పూర్తిగా అమెరికాకు అమ్మేశారు అంటూ ఆ ట్రేడ్ డీల్ కి సంబంధించి కొన్ని ఘాటు లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. माननीय मंत्री प्लीज। और कोई किल्लत नहीं है। फिर मैडम बार बार बहुत सारे लोग मखाना बोर्ड पिछले बार आपने अनाउंस किया, क्या हो गया? अनाउंस भी किया, अमाउंट भी इंक्रीज किया और उस मखाना बोर्ड स्कीम के लिए पिछले बार क्योंकि उस साल ये अनाउंसमेंट हुआ 30 करोड़ हमने प्रावधान किया बोर्ड के लिए। इस बार वो 90 करोड़ इंक्रीज हुआ है, कम नहीं हुआ। और बिहार सरकार ने जमीन भी उसके लिए एलोकेट कर चुके हैं, सो उसके ऊपर जरूर आगे बढ़ेगी काम। फिर कोई ऑनरेबल मेंबर ने हमसे पूछा कॉटन टेक्नोलॉजी मिशन और मिशन फॉर पल्सेस और मिशन फॉर वेजिटेबल्स एंड फ्रूट्स, क्या हो गया उसका? बहुत अनाउंसमेंट करते हो स्कीम, आखिर क्या हो रहा? ये तीनों को हमने मर्ज कर चुके हैं और सेंट्रली स्पॉन्सर्ड स्कीम का नाम अभी कृषि उन्नति योजना
इसके तहत ये तीनों के लिए जो पैसा उनको मिलना है वो मिलेगा। समझ में नहीं आएगा मैडम। माननीय अखिलेश जी बात करने के समय, you have a rubber board, don't you? Haven't you got a rubber board in Kerala for years? What are you saying about rubber now? अखिलेश यादव जी ने बात करने के समय बोले नो बुलेट ट्रेन फॉर यूपी। एक एक करके मैं आती हूँ, बहुत सारे विषय बोले। क्या मैं जवाब देती हूँ आपको, डोंट वरी, यू विल गेट एन आंसर। ये कब तक का विषय पूछने से पहले आपकी इंडिया अलायंस का विषय सोच लेना। उसको देर करने वाले कौन है पूछ लो, यूबीटी से पूछ लो, जमीन क्यों देर से दिया, उसके वजह से कॉस्ट क्यों बढ़ाया, आपके अलायंस पार्टनर उनसे पूछो भाई, ना कि मेरे से। लैंड समय पर दिए होते अब तक बुलेट ट्रेन चलता होता, लैंड नहीं दिया और जानबूझ करके मुंबई का नुकसान किया, मुंबई का नुकसान करवाया। मैडम, यूपी को बुलेट ट्रेन नहीं है वगैरह सच नहीं है मैडम। 2 high-speed train corridors go through UP. First of all, दिल्ली से वाराणसी फर्स्ट वंदे भारत एक्सप्रेस यूपी को ही गए और उसमें कानपुर और प्रयागराज जोड़कर वो गए। सो दिल्ली वाराणसी और वाराणसी से सिलीगुड़ी तक ये हाई स्पीड ट्रेन यूपी से ही निकलता है, ठीक है। सो इसके अलावा वाराणसी को रेलवे में कनेक्टिविटी हब माना जाता है। ईस्ट से, साउथ से, नॉर्थ से, वेस्ट से आने वाले पूरे ट्रेन वाराणसी हब में ही होते। रेलवे का बड़ा सा एस्टैब्लिशमेंट वाराणसी में है, उसके कारण ये उधर जॉब्स भी मिलता, उत्तर प्रदेश का रेलवे नेटवर्क भी बढ़ रहा और उधर से रेलवे कोचेस का मैन्युफैक्चर भी उधर से ही हो रहे हैं। रेलवे के पूरे ध्यान उत्तर प्रदेश में है सर। और बजट का विषय में बोल रही हूं, एवरेज एनुअल रेलवे बजट 18 फोल्ड इंक्रीज हुआ है उत्तर प्रदेश में। 2009 से 2014 तक 1109 करोड़ था, 2009 से 14 तक 1109 करोड़ था उत्तर प्रदेश के लिए रेलवे बजट में। मगर अब 2026-27 में 20,012 करोड़ हुआ है, 1,000 से 20,000 करोड़। सो उत्तर प्रदेश का प्रामुख्यता इस नंबर से आपको समझ में आना चाहिए। अभी ऑन गोइंग कितना है रेलवे प्रोजेक्ट्स उत्तर प्रदेश में? 92,056 करोड़, मतलब 1,00,000 करोड़ तक जाना है, जस्ट 40 करोड़ कम। 92,056 करोड़ रेलवे में ऑन गोइंग प्रोजेक्ट्स उत्तर प्रदेश में आज भी है। वो ऑन गोइंग क्या है? स्टेशन डेवलपमेंट, इलेक्ट्रिफिकेशन, रेल्स डबलिंग, फ्रेट कॉरिडोर्स, हाई स्पीड कॉरिडोर, ये सब सिस्टमैटिकली इंफ्रास्ट्रक्चर बढ़ते जा रही है उत्तर प्रदेश में। सो मैं माननीय अखिलेश जी से अनुरोध करती हूं, थोड़ा तथ्यों को नजर रखते हुए बातें करें। सो अगले
अगले प्रोफेसर सौगता रॉय, वेस्ट बंगाल डस नॉट फाइंड अ मेंशन इन द बजट। बोलते हैं वेस्ट बंगाल बजट में एक बार भी मेंशन नहीं हुआ। ये डेलिबरेटली पता नहीं क्यों मिस इन्फॉर्मेशन करना चाहते हैं। मैं बोलना चाह रही हूँ, वेस्ट बंगाल पूर्वोदय में एक बहुत ही इंपॉर्टेंट स्टेट में, वो स्ट्रैटेजिकली उनको उधर लोकेशन पूर्वोदय में, उसके तहत ईस्ट कोस्ट इंडस्ट्रियल कॉरिडोर दुर्गापुर से बजट अनाउंसमेंट इतना क्लियर करती है, इंटीग्रेटेड ईस्ट कोस्ट इंडस्ट्रियल कॉरिडोर दुर्गापुर में एक नोड रख करके आसनसोल दुर्गापुर बेल्ट को पोजीशन करती है और ईस्टर्न इंडियन इंडस्ट्रियल कॉरिडोर उससे बनेगा, दुर्गापुर उसका एंकर होगा। सेकंड, हाई स्पीड रेल टू नॉर्थ बंगाल, वाराणसी से जो अभी मैंने बताया सिलीगुड़ी जाने वाले ट्रेन, हाई स्पीड रेल नॉर्थ बंगाल को पहुंच रही है। सिलीगुड़ी नॉर्थ में एक ट्रांसिट हब जैसे बनने वाले हैं, वो भी बंगाल में है। तीसरा, जूट रिवाइवल के लिए हमने इतना बड़ा घोषणा की है, नेशनल फाइबर स्कीम फॉर सेल्फ रिलायंस इन जूट, और बंगाल के हुगली बेल्ट में जो जूट मिल्स है उन सब में लाखों जूट फार्मर्स को उसके द्वारा उनका जीवन शैली ही गुजरता है, उनके लिए अलग से नेशनल फाइबर फॉर सेल्फ रिलायंस इन जूट। क्या सिर्फ बंगाल के लिए वो एक अकेला स्कीम नहीं होगा, बड़ा सा स्कीम नहीं होगा, किसान के लिए नहीं होगा, वो भी बंगाल के लिए है। इसके अलावा लेदर एक्सपोर्ट्स, ड्यूटी फ्री इंपोर्ट्स, इनपुट्स, शू अपर का इनपुट्स का भी हमने ड्यूटी फ्री कर दिया, जिससे लेदर इंडस्ट्री में काम करने वाले बंगाल में ज्यादातर लोग पहले 6 महीने के लिए इंपोर्ट करें और 6 महीने के अंदर एक्सपोर्ट भी करना पड़ता था। अभी वो नहीं है, आप इंपोर्ट करो, पूरे 1 साल रखो और उसके बाद आराम से एक्सपोर्ट करो। ये सुविधा लेदर इंडस्ट्री में काम करने वाले के लिए इस बजट में हमने दिया है, वो बंगाल के लिए नहीं है। फिर पूर्वोदय, इसमें टूरिज्म डेस्टिनेशन, ये पूर्वोदय 5 स्टेट के लिए, हर एक स्टेट में एक वर्ल्ड क्लास टूरिज्म डेस्टिनेशन हम बनवाएंगे, इसका अनाउंसमेंट भी हुआ। वेस्ट बंगाल उनके अपने चुने हुए कुछ क्षेत्र को ऐसे हाईलाइट बना सकते हैं, वो अपने स्टेट के इच्छा के अनुसार वो कर सकते हैं, वो भी उनके लिए। ऐसे ही जंगल महल एरिया में जो बीड़ी बनाने के लिए तेंदू लीफ निकालते हैं फॉरेस्ट से, उस तेंदू लीफ के ऊपर TCS हम कलेक्ट करते थे, उसको 5% से 2% को कम करवाया इस बजट में। उसके बेनिफिट सीधा बंकुरा, पुरुलिया और मिदनापुर में जो काम करते हैं, फॉरेस्ट में जाकर के तेंदू पत्ता ले आकर के बीड़ी वर्कर को देते हैं, उनको सीधा मिलेगा। ये सब बंगाल के लिए नहीं है क्या? बंगाल का मेंशन नहीं हुआ, ऐसे आरोप लगा रहे, वो गलत आरोप है। फिर और मैं ये कहना चाह रही हूं, हमने केमिकल पार्क का अनाउंसमेंट किया और वो केमिकल पार्क को चैलेंज मोड में ले आने के लिए क्या बंगाल अपने साहस दिखा नहीं सकते कि जहां उनका हल्दिया पेट्रोकेमिकल यूनिट के बगल में केमिकल पार्क अगर बनना चाहते हैं, हमने तो 3 केमिकल पार्क अनाउंस किए बिना स्टेट का नाम लेते हुए। बंगाल सामने आने दो, केमिकल पार्क बनने के लिए वो भी सेंटर के साथ काम करें। बंगाल के जनता के हित में ये कर नहीं सकते हैं, मगर ना, बंगाल के लिए कुछ नहीं दिया। फिर सिटी इकोनॉमिक रीजन का अनाउंसमेंट हुआ। इसमें हम बोल रहे हैं, आप उदाहरण के लिए मैं बोल रही हूं, मैंने नाम नहीं लिया, कोई भी स्टेट आ सकते हैं सामने। हर साल अगले 5 साल के लिए हर साल
1000 करोड़ देंगे एक सिटी का इकोनॉमिक रीजन बनाने के लिए। क्यों? कोलकाता, हावड़ा, आसनसोल, दुर्गापुर उसमें शामिल हो सकते हैं। 5000 करोड़ लो 5 साल के लिए। कौन रोक रहा है भाई आपको? नहीं, हम गुस्से में हर बार सुप्रीम कोर्ट तक जाएंगे। सेंट्रल गवर्नमेंट हमारे खिलाफ है और डांट खाएंगे उधर, सुप्रीम कोर्ट में डांट खाओगे, मगर एक्सेप्ट नहीं करोगे। सेंटर आपको हेल्प कर रहा है। ये सिटी इकोनॉमिक रीजन क्यों नहीं कर सकते? नहीं, हम सब हाथ में दे, फिर भी केंद्र सरकार के ऊपर डांट पड़ते होना चाहिए। ये शर्मनाक कॉन्डक्ट मुझे लगता है। बार बार केंद्र सरकार के ऊपर फेडरलिज्म का लेक्चर देने वाले बंगाल, आइए सामने आइए, इसमें प्रपोज करिए, ले लीजिए। और लास्ट में मैडम, नेशनल इंस्टीट्यूट ऑफ डिजाइन जो अहमदाबाद में है, देश में